హలో అందరికీ నేను బాదుషా రెసిపీని అయితే ట్రై చేశానండి. నిజంగా చాలా బాగా వచ్చింది. సో ఆ రెసిపీని ఈరోజు నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో బాదుషా కోసం అయితే మనం ముందుగా ఒక కప్పు మైదా పిండిని అయితే తీసుకొని ఆ మైదా పిండిలో బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ ఇంకా 2 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని బాగా కలిపేసుకోవాలి. దగ్గరికి చేసేసుకోవాలి పిండినంతా. ఎక్కువగా పిసుక్కోవద్దు. నార్మల్గానే కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఒక 10-15 నిమిషాల పాటు మనమైతే పక్కన పెట్టేసుకోవాలంటే పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఈలోపు షుగర్ సిరప్కి ఈ పిండి నానేలోపు మనమైతే షుగర్ సిరప్ని అయితే చేసేసుకుందాము. షుగర్ సిరప్ కోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో 2 చిన్న గ్లాసులు 2 టీ గ్లాసులు అంత చక్కెర అయితే వేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా సిరప్ కోసము. ఆ తర్వాత బాండీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. బాండీ పెట్టేసుకుని నూనె వేడెక్కేలోపు మనమైతే బాదుషాలను అయితే తయారు చేసుకుందాం. బాదుషా షేప్లో అయితే పిండిని అయితే రెడీ చేసుకుందాము. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసేసుకొని ఇలా బాదుషా షేప్ని అయితే చేసుకున్నాను. హోల్ కొంచెం పెద్దగానే పెట్టుకోండి. హోల్ కొంచెం పెద్దగానే ఎక్కువగానే వచ్చినట్టు పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మధ్యలో షుగర్ సిరప్ని కూడా చూస్తూ ఉండాలన్నమాట. సో నేనైతే ఇలాచి పొడి అయితే యాడ్ చేశాను. ఇలాచి పొడి ఇంకా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఓన్లీ ఇలాచీ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో ఇంతలోపు అయితే పక్కన పెట్టుకున్న ఆయిల్ అయితే వేడెక్కిపోతే ఇంకా ఆయిల్లో అయితే ఈ బాదుషాలను అయితే వేయించేసుకుందాము. ఎప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే బాదుషాలను అయితే వేయించేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. బాదుషాలు అయితే కలర్ చేంజ్ అవ్వి 2 వైపులా బాగా ఎర్రగా వచ్చేంత వరకు అయితే బాదుషాలను అయితే వేయించేసుకోవాలి. సో అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది కదా. సో అలా వేయించుకున్న తర్వాత షుగర్ సిరప్ ఏదైతే ఉందో షుగర్ సిరప్లోకి మనం వేయించుకున్న బాదుషాలను అయితే వేసేసుకుని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అలా పక్కన పెట్టుకోవడం వల్ల మొత్తం ఈ షుగర్ సిరప్ అంతా బాదుషాలకు అయితే పట్టేస్తుంది. ఎంత బాగా అయినాయంటే సేమ్ మనం షాప్లో కొన్నట్టే అంటే నిన్నటి కంటే ఈరోజు ఇంకా బాగా పాకం పట్టుకొని బాగా ఎంత స్మూత్గా ఉన్నాయో చూసేసేయండి మీరే. సో బాగా అంటే చాలా బాగానే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.